ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే L1, L2, L3 కేటగిరీలు ఉంటే ఏం చేయాలనేది మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో చాలామందికి డౌట్స్ కూడా రావడం జరిగింది. కామెంట్ బాక్స్లో మ్యాక్సిమం అన్నిటికీ రిప్లై ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని రిప్లై అనేది పెండింగ్లో ఉన్నాయి. సో వీటికి అన్ని కలిపి ఏదైతే బ్యాలెన్స్ చేసుకుని మెయిన్గా ఏం కామెంట్స్ ఉన్నాయో వాటికి మాత్రం ఇక్కడ రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను అన్నిటికీ కూడా. మొట్టమొదటి కామెంట్ వచ్చి ప్రజాపాలన అప్లికేషన్లో పెట్టిన నెంబర్ పోయింది, ఇప్పుడు ఎలా అని అడుగుతున్నారు. సో ప్రజాపాలనలో పెట్టిన నెంబర్ పోయినట్లయితే మీరు మీ ఆధార్ కార్డు కానివ్వండి, రేషన్ కార్డు కానీ నెంబర్ని యూజ్ చేసుకుని మీరు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మీరు స్టేటస్ అనేది అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా అక్కడ అప్లికేషన్ ఐడి అనేది అయితే మీకు దొరుకుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఫ్యూచర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ మన అకౌంట్ని ఫాలో అవ్వండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు ఎక్కువ మంది ఫాలో అవ్వాలి, ప్లస్ అలాగే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ బ్రో. నాది L2లో ఉండాలి, బట్ L3 ఐ హ్యావ్ నాట్ ఓన్ హోమ్ ల్యాండ్ అండ్ ఉందని సర్వేలో పెట్టారు. వార్డ్ ఆఫీస్లో వెళ్ళి అడిగితే బై మిస్టేక్ అయినట్టుందని. ఇప్పుడు ఎవరిని అడగాలి, ఎడిట్ ఆప్షన్ లేదంట. సో ఇప్పుడు ఏం చేయాలి, లూజ్ అయింది. మేము గత 10 years నుంచి ఎదురు చూస్తున్నాం బ్రో, ఇప్పుడు అది ఎలా జరిగింది, దానికి సొల్యూషన్ చెప్పండి. సో L2లో ఉండాల్సింది L3లోకి వెళ్ళింది అనమాట. సో వీళ్ళు వార్డ్ ఆఫీస్లో కనుక్కుంటే బై మిస్టేక్ అయిందని చెప్తున్నారు. సో బ్రో మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా సరే మీరు అదే వెబ్సైట్లో గ్రీవియన్స్ అని ఉంటుంది, గ్రీవియన్స్లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ అనేది అయితే ఇవ్వండి. మీ అప్లికేషన్ నెంబర్ కానివ్వండి, డీటెయిల్స్ ఏవైతున్నాయో మీ ఫోన్ నెంబర్ అన్ని కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చి ఇది ప్రాసెస్, ఇది ప్రాబ్లం జరిగింది, మాది L2లో ఉండాల్సింది L3లో వచ్చిందని చెప్పి మీరు అక్కడ కంప్లైంట్ ఇవ్వండి. సో వాళ్ళు ఖచ్చితంగా మీకు రిప్లై అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకోటి, అన్న మాది L2 వచ్చింది కానీ మేము రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం. సో ఇది కూడా ఇష్యూనే అనమాట. చాలామందికి కొన్ని చోట్ల ఇలా మిస్టేక్స్ అనేది అయితే జరుగుతున్నాయి. ఎంట్రీస్లో మిస్టేక్స్ కానివ్వండి, కంప్యూటర్లో డేటా ఎంట్రీ చేసినప్పుడు మిస్టేక్స్ అలాంటివి వచ్చినప్పుడు సో మీరు ఖచ్చితంగా గ్రీవియన్స్లో కంప్లైంట్ అనేది అయితే ఇవ్వాలి ఉంటుంది. L2 వచ్చింది నాకు, L2 వస్తే ఓకేనండి, గుడ్. లింక్, చాలామంది లింక్ అని అడుగుతున్నారు. సో లింక్ అనేది నేను ఖచ్చితంగా ఫస్ట్ కామెంట్లో, ప్రతి వీడియోలో కూడా ఫస్ట్ కామెంట్లో లింక్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదా మన బయో ఉంది కదా, బయోలో tanvitex.com ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే సరే మీకు ఈ లింక్స్ అన్నీ కూడా అక్కడ అవైలబిలిటీ ఉంటాయి అనమాట. మ్యాక్సిమం లింక్ అనేది అయితే చాలామంది అడుగుతున్నారు, అన్ని లింక్స్ కూడా పైన ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.